హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రైతులకు ఒక ముఖ్య గమనిక అండి. అన్నదాత సుఖీభవ మూడవ విడత నిధులు జమపై కీలక అప్డేట్ అయితే వచ్చింది. అన్నదాత సుఖీభవ కింద ఇప్పటికే 2 విడతల్లో ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాల్లో 14,000 రూపాయలు జమ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. త్వరలోనే మూడో విడత కింద కూడా 6,000 రూపాయలు అందించేందుకు సిద్ధమైంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అన్నదాత సుఖీభవ పథకం మూడవ విడత నిధుల విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చింది. కేంద్ర ప్రభుత్వ పథకమైన పిఎం కిసాన్ యోజనతో కలిపి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తుంది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం 3 దశల్లో 20,000 రూపాయలు అయితే అందించనున్నారు. తొలి 2 విడతలు 7,000 రూపాయలు చొప్పున, మూడో విడతలో 6,000 రూపాయలు చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే 2 విడతలుగా రైతులకు 14,000 రూపాయలను ఏపీ ప్రభుత్వం అకౌంట్లో అయితే జమ చేసింది. ఇప్పుడు మూడో విడత కింద 6,000 రూపాయలు జమ చేయనుందండి. అయితే పిఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేసినప్పుడే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో 2026 ఫిబ్రవరి నెలలో పిఎం కిసాన్ యోజన 22వ విడత సహాయాన్ని కేంద్రం విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభవ పథకం కూడా 3వ విడత ఫిబ్రవరి నెలలోనే విడుదల చేయనున్నట్టు సమాచారం. ఇక ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఇదే విషయాన్ని ఇటీవల వెల్లడించారండి. మంత్రి అచ్చెన్నాయుడు శనివారం కర్నూలు జిల్లా కోడుమూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఉల్లి రైతులకు నష్టపరిహారం అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన అచ్చెన్నాయుడు గారు అన్నదాత సుఖీభవ కింద రాష్ట్రంలోని రైతులకు 14,000 రూపాయల సాయం అందించినట్లు తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత కింద ఫిబ్రవరి నెలలో రైతుల బ్యాంక్ ఖాతాల్లో 6,000 రూపాయలు చొప్పున జమ చేస్తామని ఆయనైతే వెల్లడించారండి. ఇక ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం మూడవ విడత డబ్బులు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని భావించవచ్చు. ఇక మరోవైపు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత నిధులు త్వరలోనే జమ చేస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలోనే రైతుల అకౌంట్లోకి 6,000 రూపాయలు జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.